అరికట్టి వచ్చేసి పరిరక్షణ సంస్థ ఆఫీసు వీళ్ళంతా మర్చిపోతుంది తెలుసు. నమస్కారం. అంటే మనం ఉండేది బంగారు పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మాకు చేసేందుకు పని దొరకదు, తినేందుకు తిండి దొరకదు. దీనికి ముఖ్య కారణం కార్పొరేట్ మాల్స్ మరియు ముఖ్యంగా వలస కార్మికులు అధికంగా రావటం. కావున వలస కార్మికులను అదుపు చేసేందుకు స్థానిక స్వర్ణకార సంఘాలకు పూర్తిగా అధికారాలు వచ్చే విధంగా ప్రభుత్వంలో అన్ని శాఖలు సహకరించే విధంగా చేయాలని మనవి. స్వర్ణకార కార్పొరేషన్ లేదా స్వర్ణకార బోర్డు ఏర్పాటు చేయాలి. ఇక్కడ మనకు అది లేదు. మేనిఫెస్టోలో మనం బోర్డు పెడతారని హామీ ఉందా? ఇప్పుడు ఇచ్చున్నారా? కార్పొరేట్ మాల్స్ను కట్టడి చేసి స్థానిక స్వర్ణకారులకు పని కల్పించాలి. తాలిబొట్లు, మెట్టెలు స్వర్ణకారుల వద్ద మాత్రమే లభించేలా చట్టం రూపొందించాలి. కుల వృత్తులకు ఇస్తున్న 10,000 ఆర్థిక సాయం స్వర్ణకారులకు అందించాలి. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారులకు పెన్షన్ అందించాలి. స్వర్ణకారులకు సబ్సిడీ రుణాలు అందించాలి. స్వర్ణకారులకు ప్రత్యేక హెల్త్ కార్డు లేదా ఆరోగ్య బీమా కల్పించాలి. వలస కార్మికులను అరికట్టి స్థానిక స్వర్ణకారులకు హక్కులు కల్పించాలి. ఈ డిమాండ్స్లో మనకు అతి ముఖ్యంగా ఉండేది, ఇబ్బందిగా ఉండేది వలస కార్మికులు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వలస కార్మికులు ప్రజెంట్ గతంలో కన్నా కరోనా వచ్చిన తర్వాత కొన్ని వేల మంది, అంటే మా అంచనా ప్రకారం కనీసం 25,000 మంది వలస కార్మికులు స్వర్ణ వృత్తిలో ఉంటున్నారు. ప్రజెంట్ 25,000 మంది దాకా వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరు ఏంటని పక్కన పెడితే ఈ పెట్టుబడి తెచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. ఏమైందంటే పెత్తందారి వ్యవహారం లాగా ఇప్పుడు టోటల్ పెట్టుబడి వాళ్ళే పెట్టి చేయడం వల్ల స్థానికంగా ఉండే వాళ్ళని పూర్తిగా అనగదొక్కబడుతున్నారు పెట్టుబడిదారులు. దీనివల్ల మన జీవనాధారానికి నష్టం వచ్చే పరిస్థితి పూర్తిగా టోటల్. అవునా? ఏం చేశారంటే వ్యాపారస్తులు కూడా నార్త్ వాళ్ళు, ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు కూడా నార్త్, వీళ్ళు నార్త్, వీళ్ళు ఒకటి అయ్యి మన స్థానికంగా ఉండేవాళ్ళంటే మనం కనీసం కొన్ని దశాబ్దాల నుంచి చేతి వృత్తినే నమ్ముకొని చేతి వృత్తి ద్వారానే వాళ్ళు ఈరోజు ఆ స్థాయికి ఎదిగారు. అంతే కదా. అంటే ఆధునికత ఈ బెంగాలీ వ్యవస్థ లేనప్పటి నుంచి మనం కష్టపడి చేతితో పనిచేసి ఇచ్చే చేతులతో ప్రతి ఆభరణాన్ని, అంటే మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా పేరుగాంచింది నెల్లూరు. తెలుసు భయ్. తక్కువ బంగారంతో మంచి ఆర్థంగా చేసేదాన్ని. అది ఓపెన్ హార్ట్గా కొంతమంది కరువు చేతిలో పెట్టుకొని అయ్యో అని వస్తే వాళ్ళకి ఉపాధి కల్పించాం. వాడికి ఉపాధి కల్పిస్తే మనం కూడా దాని మీద బతికే విధంగా కొంచెం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మనకు కూడా భాగస్వాములుగా వాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళ ద్వారా మనం కూడా వాటాగా సంపాదించి ముందుకెళ్తావచ్చు. క్రమేణా ఏమైందంటే అది ఒక పెద్ద, అంటే దీంట్లో కొన్ని మైనస్లు ఏంటంటే స్వర్ణ వృత్తి సంబంధం లేని కొంతమంది దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్స్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏ ఇబ్బంది జరిగినా మొన్న ఒక 350 గ్రాములు ఒకటి తీసుకుని వెళ్తే దాన్ని వసూలు చేసుకోలేకపోయాం. మనం ఆడికి వెళ్తే కొడుతున్నారు. రీసెంట్ లేటెస్ట్ మనం వెళ్తే ఆడ కొట్టి తరుముకుంటే స్టేషన్స్కి వస్తే కేసు తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ అసలు చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. మీరు ఇచ్చారు మనకేం చేయాలి అనే టైప్లో వచ్చేస్తారు. అదే ఇక్కడ లోకల్ నాయకులు కానీ పోలీసులు కానీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల అది బాగా మైనస్ అవుతుంది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితికి అసలు ఏ వృత్తిలోకి పోలేరు. వీళ్ళకి ఎందుకంటే చదువులు తక్కువ, ఈ వృత్తిలో ఉండే వాళ్ళందరికీ అవును చదువులు తక్కువ, చదువులు లేవు, వేరే వృత్తిలోకి వెళ్ళాలన్న. కాబట్టి ఈ వృత్తినే నమ్ముకొని బతికే జీవనోపాధి మీద ఉండే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇప్పుడు డిమాండ్స్ ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తే మాకు చేయాల్సిన అతిపెద్ద సహాయం ఏంటంటే స్థానికంగా ఉండే స్వర్ణకారులకు హెల్పింగ్గా వలస కార్మికుల్ని అరికట్టే విధంగా. ఇప్పుడు ఉండే వాళ్ళని తరివేది కొట్టేది ఎన్ని లేదు. అట్లనే న్యాయం జరగాలి. వాళ్ళని మేమే తెచ్చుకున్నాం. మాది తప్పు 100%. మా తప్పుని మేము సర్దిద్దుకుంటాం. ఎలా అంటే వాళ్ళని మా కిందే కానీ మేమే వాళ్ళకి అంటే ఓనర్షిప్గా ఉంటే వాళ్ళు మేము కమిట్మెంట్స్లో ఒకటేగా పనిచేసుకునే విధంగా ఉంటే పెట్టుబడిదారులు మాకు సపోర్ట్ ఇస్తారు. అప్పుడు మేము కూడా ఉపాధి కలగలం. అర్థమైందా? ఉండే దాంట్లో అతి పెద్ద సబ్జెక్ట్ ఇదే. చాలా రోజుల నుంచి నలుగుతున్నట్టుంది. చాలా బంద్ చేసి నేను కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ 28 డివిజన్లకు సంబంధించిన కార్మికులు ఉన్నారు. ఒక డివిజనే కాకుండా 28 డివిజన్లకు సంబంధించిన వాళ్ళు, 54 డివిజన్లకు సంబంధించిన వాళ్ళు, అంటే నేను చెప్పే సిటీ లిమిట్స్ లో. అంటే నెక్స్ట్ ఎంపీ గారు కాబట్టి 54. ఇదే కాకుండా మేము ఈ సెర్చింగ్ లో 38 మండలాలు తిరిగి ఉన్నాం.
మీరు మాకు ఈ భరోసా ఇవ్వగలిగితే 100% మేము చేస్తామనే దాని మీద వస్తే మేము చేసేది ఈ పని అయినా కానీ అన్న మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మీరు అడిగే సమస్య, ఒక 10 మందికి సంబంధించింది కాదు, 100 మందికి సంబంధించింది కాదు, కొన్ని వేల మందికి సంబంధించిన సమస్య మీరు అడిగేది. దాన్ని ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా కన్సిడర్ చేస్తారు. మీరందరూ నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ మాటగా కాదు, మీరందరూ ఒక మంచి వ్యక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి, మంచి మెజార్టీని ఇండి. పొంగూరు నారాయణ గారికి మంచి మెజార్టీ అవకాశం ఇండి, ఇద్దరికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి. అటు రూరల్ కూడా మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి శ్రీధరన్న గారికి కూడా మంచి మెజార్టీ ఇండి. నా ప్రయత్నం ఏంటంటే నేను పూర్తిగా నా వంతుగా నేను ఎంపీ గారి దృష్టిలో ఈ అంశాన్ని పెట్టి, మీరు దాదాపుగా ఒక 10 డిమాండ్లు దాకా ఇచ్చున్నారు. ఆ 10 డిమాండ్లలో ఇనిషియల్గా మనం ఏం చేయగలుగుతాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇనిషియల్గా అంటే అన్ని డిమాండ్లు ఒకేసారి పరిష్కారం కాకపోవచ్చు. నేను నా మనసులో కోరుకున్నది ఏంటంటే మన కార్మికులకి 50 సంవత్సరాలు వయసు వాళ్ళకి పింఛన్ అని అన్నారు, దాంట్లో రాస్తున్నారు. అది కొంచెం నాకు కనెక్ట్ అయింది. నేనైతే 45 ఇయర్స్ అనుకుంటున్నాను, మీరు ఇంకా 5 సంవత్సరాలు పెంచి 50కి పెట్టారు. 45 చేస్తాం. 45కి ఆల్రెడీ డిపాజిట్ ఉంది. ఆ 45కి నేను ఎందుకు అంటానంటే నేను తిరిగినప్పుడు నేను గ్రౌండ్లో ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు వాళ్ళకి 45 ఇయర్స్కే కంటి చూపు తగ్గుతుంది, దగ్గరగా చేసే పని చేసే వాళ్ళకి రెటీనాకు దెబ్బ తగులుతుంది. అదొకటి. మీరు మెయిన్ సమస్య ఈ వలస కార్మికులది. ఆ వలస కార్మికులది బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికి ఉన్నటువంటి బంగార మెయిన్ షాపుల వాళ్ళందరూ కూడా మనం సహకరించాలి. ఆశయం అయితే మా గోల్ అయితే అదే. ఈ రోజు కష్టపడి ప్రతి రాజకీయ నాయకులతో అనేది కాకుండా డోర్ టు డోర్ అండర్ గ్రౌండ్ గా కేవలం పొంగూరు నారాయణ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అంటే మా వంతుగా అన్న మీరు చేయండి అన్న, మిమ్మల్ని అందరినీ కూడా నేను సార్ కల్పిస్తాను. మీరందరూ అష్యూరెన్స్ కూడా, మీ అందరి ఆశీర్వాదం కూడా సార్కి కావాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇటు నారాయణ గారికి కావాలా. మీరందరూ వన్ సైడ్గా స్టాండ్ అవ్వండి. మీరు అడిగిన కమిట్మెంట్స్ అన్నింటినీ కూడా చేపించే బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నేను తీసుకుంటా. అంటే మధ్యలో ఒక బ్రిడ్జి లాగా అంతే. 10 సంవత్సరాల నుంచి మేము కుమార్ యాదవ్ గారి దగ్గర తిరిగాం. అప్పుడు క్లస్టర్ అనే ఒక పెద్ద భూతం వస్తా ఉంది. ఆ భూతాన్ని ఆపడానికి పోతే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో మా పార్టీ లేదు, నేను నెల్లూరులో ఉన్నప్పటికీ కూడా నేనేం చేయలేని పరిస్థితి, నా ప్రభుత్వం రానండి మేము ఏమైనా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. సరే అని చెప్పి మేము ఆయన చెప్పిన మాట ప్రకారం మేము ఓపిక పట్టి ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని ఆయన దగ్గర పెడతా ఉన్నాం. పెట్టినప్పటికి కూడా ఆయన అన్ని వింటానే ఉన్నాడు, అన్ని చేస్తానని చెప్తాడు. అధికారంలో రాగానే అదే విషయాన్ని తీసుకొని పోయి ఆయన ఆఫీస్ ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము తిరిగి అక్కడికి వెళ్ళేటప్పటికి, మీరు ఎన్ని రోజుల నుంచి మన దగ్గర తిరుగుతున్నారు కాబట్టి మీ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎంత లాగించుకోవాలా, ఎంత చేసుకోవాలా, వాళ్ళు ఫాలోఅప్ లో వచ్చేసి మా విషయాన్ని పక్కన పెట్టేసి ఏమన్నాడంటే, చివరికి ఏమన్నాడంటే ఆయన, నేను ఆ మాటే చెప్పలేదు, ఇవన్నీ వేస్ట్ మాటలు అని చెప్పి. అంటే దాన్ని అంటే సరే మేము రాష్ట్రం, మేము స్థలం అడిగారు, మేము కేంద్రం ఇచ్చింది, మీరేం చేయగలరు, చేయండి చేసుకోకుండా. అది కూడా చేయలేరు, కానీ వాళ్ళ సొంత స్థలం పెట్టి కొనేస్తారు, అప్పుడు మీరేం చేస్తారు అన్నారు. నేనేం చెప్పానంటే భారతదేశంలో ఇప్పుడు దాకా స్వర్ణకారుల కోసం ఒక సమస్య కానీ బంద్ చేసింది మందే ఫస్ట్. బంద్ చేశారా? ఏంటి జ్యువెలరీ వాళ్ళంతా కూడా, బట్టి వాళ్ళు, ప్రతి ఒక్కడు బంగారం ఎక్కడి నుంచి వస్తుందో లాస్ట్ కి ఎక్కడ తగ్గిపోతుందో ప్రతి ఒక్క యూనిట్ దాంట్లో షేర్ చేశారు, భాగస్వాములు అందరూ వచ్చారు. కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది 3 times. అది కూడా రీసెంట్ గా జరిగే 6 months. మీకు వాస్తవం తెలుసు, మనం అధికారంలోకి వస్తున్నాం. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటే ఆ పని అవుతుందన్న మీ మనసాక్షి తెలుసు, నమ్మకం ఉంది. అది కాబట్టి మాత్రం ఇదే మాటని మీరు అధికారంలో వచ్చిన తర్వాత కూడా అదే మాట మాట్లాడాలి. అన్న నా మనసుతో మీకు తెలుసు సార్, ఒకవేళ పొరపాటున ఆయన బిజీలో మర్చిపోయినా కూడా నేను వదిలిపెట్టను. నేను మీతో కమ్యూనికేషన్లో ఉంటాను, మనం కమ్యూనికేషన్లో ఉంటాం. అది ఎక్కడ పొరపాటు జరిగేది ఉండదు. తిన్నాం కాబట్టి కలుద్దాం అన్న, కలుద్దాం. ఫజల్ మీరు ఒక రోజు అనుకుని నాకు చెప్పారంటే